నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి అటు రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వాదులు లేకుంటే ప్రజలు చర్చించుకున్నటువంటి విషయం ఒక ఎత్తు అయితే, సొంత ఇంట్లో కూతురుగా ఉన్నటువంటి కవిత గారి ఎపిసోడ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఒకప్పుడు కవిత గారు పార్టీలో ఉండి 10 ఏళ్ల పాటు అన్నీ అనుభవించిన తర్వాత ఇవాళ బయటకొచ్చి మాట్లాడుతున్నటువంటి మాటల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, మరి కవిత గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతోంది, ఏంటి అనేది కవిత గారే ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మొన్నటికి మొన్న కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ కూడా కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు. మొన్నటికి మొన్న రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ నందినగర్లో జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఆయన కేసీఆర్ గారు కూడా నేను లా అబైడ్ సిటిజన్గా ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను, అది ఏ విచారణ సహకరిస్తాను అంటూ కూడా స్వయంగా చెప్తున్నారు. విచారణ సహకరించారు, ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు, సిట్టు కొంత ఓవర్ యాక్షన్ చేసింది, ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది. కానీ కాళేశ్వరం సంబంధించినటువంటి ఆరోపణల మీద విచారణ జరిగినటువంటి క్రమంలో ఇదే కవిత గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భంగా ఆ రోజు జాగృతి కండువాల మీదే మాట్లాడటం, అట్లాగే ఆమె పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు, దీక్ష చేశారు. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కూర్చొని మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లా ఇస్తారు అని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు కవిత గారు? ఒకసారి చూడండి, రెండు చూడండి. ఎందుకంటే ఆనాడు 5 నెలల క్రితం ఏమన్నది కవిత గారు, ఇవాళ ఏమంటున్నారు? ఇదే విచారణ. అప్పుడేమో కాళేశ్వరం విచారణ, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ విచారణ. కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గుమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేదు. చూసారు కదా కవిత గారి యొక్క మాటలు. అంటే 5 నెలల క్రితం ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. అంటే వితిన్ 5 months ఆఫ్ స్పాన్లో కవిత గారు ఎందుకు ఇంత యూటర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? అంటే అధికారం ఉంటేనే సొంత ఇంటి మనుషులు కూడా సపోర్ట్గా ఉంటారా? అంటే సోషల్ మీడియాలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి, కవిత గారికి చాలా వరకు ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతూ ఉన్నాయి, కుంభకోణాలు బయట పెడుతున్నారు. పదే అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు. సరే, వీళ్ళ పార్టీ క్యాడర్ కూడా ఆమెని విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఆమె గతం ముందు తవి ప్రజల ముందు ఉంచుతున్నారు, ఆమె కూడా ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఎప్పటికైనా కుటుంబంలో మనిషిగా కేటీఆర్ గారు అయితే అంత అగ్రెసివ్గా కవిత గారి మీద ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పటిదాకా నాకైతే మాట్లాడలేదు. అంటే సొంత ఇంటి ఆడబిడ్డగానే కొంత ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. కానీ
ఆ రోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, ఈరోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అన్ని అవకాశాలు 10 ఏళ్ల పాటు పొందిన తర్వాత ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అని. కానీ ఇక్కడ అంటే కవిత గారు గ్రహించినటువంటి పాయింట్ ఏంటంటే, కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇతర పార్టీలకు ఏ విధంగా అస్త్రంగా మారుతుందనేది కూడా కవిత గారు ఒకసారి ఆలోచన చేయాలి. రీసెంట్‌గా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో అంటే ఆమె నిన్న కాంగ్రెస్ మీద స్కామ్స్ మీద ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా సరే బయటికి కాంగ్రెస్ మీద ప్రశ్నిస్తోంది. బానే ఉంది. ప్రభుత్వ పథకాలని ప్రజల కోసం పోరాడుతోంది. శ్రమిస్తోంది. కానీ ఇది ఎక్కడ కూడా అన్‌డిబేటబుల్ టాపిక్. కానీ కాంగ్రెస్ పార్టీ కవిత గారిని ఏ విధంగా వాడుకుంటున్నారనేది ఇక్కడ ఆమె గమనించాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు స్లైడ్ చూపిస్తా. ఈ స్లైడ్ చూడండి. ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భంగా ఆమె చేతిలో ఉన్న ప్లకార్డ్స్ ఏమో కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అని దావోస్ పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా ఆమె ప్లకార్డ్స్ని పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం డ్రైవ్ చేస్తున్నారు అంటే కవిత గారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్లో దాన్ని కాస్త మొత్తం మార్ఫింగ్ చేసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ని భూములు లేని దళితులకు పంచేయాలి. అట్లాగే ఇంకొక లైన్ ఏం రాశారు, జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలి. అంటే కవిత గారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ కూడా మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో, కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్లో కవిత గారిని వాడుకొని ఇటువంటి ఫేక్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అంటే ఇక్కడ కవిత గారి భుజం మీద గన్ను పెట్టి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కలుస్తోంది. అది కవిత గారికి అర్థం కావట్లేదు. కవిత గారు ఎంతసేపటికి గుంటనక్కని ఇట్లా డిఫరెంట్గా వ్యాఖ్యలు చేయటం, అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతోంది అనేది గ్రహించలేకపోతోంది. సరే బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేయొచ్చు, అది ఇంట్లో పంచాయతీ ఇంట్లోనే తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు అది అంటే బయటకు వచ్చిన తర్వాత ఇతర పార్టీలకి అస్త్రంగా మారుతోంది అనేది ఇటువంటి ఎపిసోడ్స్ ఒక చిన్న ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి ఎందుకు 5 నెలల్లో ఇంత మార్పు వచ్చింది, ఏంటి కవిత గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆమె చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎందుకంటే లేని ఆరోపణలు కూడా చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ సందర్భంగా కవిత గారు వెళ్ళినటువంటి వ్యవహారంలో నాకు ఇంటి నుంచి ఎవరు సపోర్ట్ లేదు అన్నారు. కానీ అదే ఇంటి నుంచి చాలామంది కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఆ రోజు ఇంట్లో ఈడీ అధికారులతో వాగ్వాదము, ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటివి అన్నీ కూడా సోషల్ మీడియాలో వారియర్స్ అందరూ పెడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. అవన్నీ వాటి కౌంటర్లు పెట్టారు. అయినప్పటికి కూడా పోరాటం అయితే ఆగట్లా. మరి కవిత గారి పోరాటం కాంగ్రెస్ పార్టీ పైన లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీదన అది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ఒకసారి ఎందుకు కవిత గారు ఇంత యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది వితిన్ 5 monthsలో? మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.